అందరూ దేవుడు ఏర్పరిచిన వాళ్ళు, వీళ్ళందరూ చదువుని బట్టి వచ్చేసిన వాళ్ళు కాదు. మీకు కూడా తెలుసా, చదువుని బట్టి టాలెంట్ బట్టి వచ్చేసిన వారు ఏం కాదు. దేవుడు ఆల్రెడీ పర్వత రాజ్యంలో ఆ చిత్తము అక్కడ ఏదైతే అనుకున్నాడో కింద భూమి మీద నెరవేరుతుందంట. కొంతమందిని ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని పెట్టాడు ప్రధానమంత్రికి. ఎందుకు పెట్టాడు? ఆయన పెట్టాడు, ఆయన ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలి. అదే విధంగా చంద్రబాబు గారిని పెట్టాడు ఇక్కడ. ఎందుకు పెట్టాడు? ఆయన ద్వారా కొన్ని కార్యాలు జరగాలి. మనం అనుకుంటాం రాజకీయవేత్తలు వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి, వాళ్ళ యొక్క ధనం బట్టి, వాళ్ళ యొక్క కులాన్ని బట్టి, వాళ్ళ యొక్క గోత్రాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు రాజకీయంలోకి వచ్చేస్తారని అనుకుంటున్నారు. కానీ అది అంత మాత్రం కాదు. దేవుడి యొక్క సంకల్పం, దేవుడు ఏదైతే పర్వత రాజ్యంలో నిర్ణయించాడో దాన్ని చెప్పిన మనం ఈ లోకంలో పరిపాలన చేయడం కానీ, లోకంలో మనం టాలెంట్ నిరూపించుకోవడం అని జరుగుతుందనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే కొందరు ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించాను. భాషలకు అర్థం చెప్పి వారి కింద కొంతమందిని నిర్ణయించాడు. భాషలు మాట్లాడేవారు అందరూ మాట్లాడలేరు భాషలో, దేవుని యొక్క భాష. చాలా మందికి బ్యాడ్ అభిప్రాయం ఉంది దేవుని యొక్క భాషలు. అని ఇలాగా దేవుడు భాషలు మాట్లాడతారు. అందరు షందర్ రీదర్ మామ మరసి ఇలా మాట్లాడతారు. అది దేవుని యొక్క భాష. అది చాలా మంది వాళ్ళు ఏదో అనుకుంటారు. ఆ భాష తెలియని వారు చాలా మంది ఉంటారు. కాబట్టి భాష దానికి అర్థం తెలియదు. అదంటే దేవుని యొక్క భాష. అది భాష. కొంతమంది చాలా మంది భక్తులే దేవుని యొక్క ఆత్మను అవమానిస్తున్నారు. ఎవరన్నా పరిశుద్ధ ఆత్మ దేవుని అవమానిస్తే ఈ లోకంలో కానీ ఏ లోకంలో కానీ దానికి పాపం క్షమాపణ లేదు. జాగ్రత్త ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నువ్వు భాషలు మాట్లాడు వారు చూసి ఎన్నికలు చేయకూడదు. దేవుని యొక్క భాషలో మాట్లాడేవారు వారు. కాబట్టి నువ్వు చక్కగా వారిని అర్థం తెలుసుకో. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్పింది చాలా వరకు నిజం అవుతుంది. కానీ దేవుడు కొంతమందిని వారిని ఏర్పరుస్తున్నాడు. కొందరు నానా భాషలు మాట్లాడే వారిని గాను నియమించాను. అందరూ అపోస్తులా అని అడుగుతున్నాడు. అందరూ అపోస్తులే, అందరూ బోధకులే. ఇక నిలబడే అందరూ బోధకులేనా? కాదు. ఎవరైతే దేవుడు ఏర్పరచుడో వాళ్ళందరూ బోధకులు, సంఘ కాపరులు, బిషపులు, రెవరెండ్లు. దేవుడు వారి యొక్క స్థితిని బట్టి దేవుడు నిన్ను తల్లి గర్భములో రూపింపక బడక మునిపే నిన్ను ఏర్పడున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అదే విధంగా జగత్ పునాది ఏర్పడక మునిపే మననే దేవుడి యొక్క సంకల్పంలో మనం ఉన్నాము. అంటే ఈ భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏమి కలక ముందే దేవుడి యొక్క తలంపులో మనం ఉన్నామంట.